ఫ్రెండ్స్, చాలామంది మనకి అవీవాలో ఎలా విత్డ్రా చేసుకోవాలి, ఎలా మన బ్యాంక్ అకౌంట్లోకి దాన్ని పంపించుకోవాలి అనేది చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు. చాలామంది మెసేజ్లు కూడా చేస్తున్నారు. సో నేను మీకు ఈ వీడియోలో మనకు అవీవా ఎలా అమ్ముకోవాలి, అమ్ముకున్న దాన్ని మన బ్యాంక్ అకౌంట్లోకి ఎలా పంపించుకోవాలనేది మీకు క్లారిటీగా చెబుతాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా? సో ఒక అవీవా అనే కాదు, ఎనీ క్రిప్టో కరెన్సీ ఈ విధంగానే అమ్ముకోవాలి, ఈ విధంగానే మీరు సేల్ చేసుకోవాలి. ఓకేనా? ఒక్క అవీవా అనే కాదు, ఐస్ నెట్వర్క్ కానీ, పై నెట్వర్క్ కానీ, సిద్రా కానీ, ఏదైనా సరే ఇదే విధంగా మీరు అమ్ముకునే విధానం, మన బ్యాంక్ అకౌంట్లోకి దాన్ని క్యాష్ రూపంగా మార్చుకునే విధానం మొత్తం ప్రాసెస్ మొత్తం ఒకేలాగే ఉంటుంది. ఈ వీడియో మీరు అందుకనే ఎక్కడ మీరు స్కిప్ చేయకోకుండా కంప్లీట్గా చూడండి. అవీవా కాయిన్స్ అంటే అవీవా అనేది క్రిప్టో కరెన్సీ కాబట్టి చెబుతున్నా. ఏ క్రిప్టో కరెన్సీ అయినా అమ్ముకునే విధానం ఎలాగే ఉంటుంది, దాన్ని విత్డ్రా చేసుకునే విధానం ఎలాగే ఉంటుంది, మన బ్యాంక్ అకౌంట్లోకి దాన్ని మనీ రూపంగా మార్చుకునే విధానం కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, ఎనీ క్రిప్టో కరెన్సీ. సో మీకు ఇప్పుడు నేను లైవ్లో దాన్ని చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మీరు ఇలాగా OKX యాప్ ఓపెన్ చేయండి. OKX యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ముందు ఎక్స్చేంజ్ మోడ్లో పెట్టుకోండి. ఎక్స్చేంజ్ మోడ్లో పెట్టుకున్న తర్వాత ట్రేడ్ పైన క్లిక్ చేయండి. ట్రేడింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. నేను ఇంతకుముందు గత వీడియోలో కూడా మీకు చెప్పాను, అవీవా కాయిన్ ఎలా మనం గుర్తించాలి, ఎలా యాడ్ చేసుకోవాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి అనేది ఇంతకుముందు బిఫోర్ వీడియోలో కూడా నేను చెప్పాను. ఒకవేళ చూడకపోతే ముందు ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా? అర్థమవుద్ది మీకు. ఇంతకుముందు వీడియోలో నేను ఏం చెప్పానంటే అవీవా కాయిన్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా ట్రేడ్ చేసుకోవాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలి అనేది చెప్పాను. సో ఈ వీడియోలో కూడా మీకు క్లుప్తంగా చెబుతాను. ఫస్ట్ మనం ఇది బై ఆప్షన్లో ఉంది కదా, బై ఆప్షన్ మీద కాకుండా సేల్ మీద క్లిక్ చేయండి. సేల్ మీద క్లిక్ చేస్తే మీకు రెడ్ కలర్లో వచ్చింది, బై అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకేనా? తర్వాత మీరు ఇది ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఆ బాక్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుద్ది, లిమిటెడ్ ఆర్డర్, అడ్వాన్స్ లిమిటెడ్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ అని. మీరు మార్కెట్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? మార్కెట్ ఆర్డర్పై క్లిక్ చేయండి. చూడండి, మార్కెట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మార్కెట్ ఆర్డర్ అని కనపడుతుంది. తరువాత కింద మీకు చూడండి, ఇక్కడ మీకు పర్సంటేజ్లు కనపడుతుంది. ఇక్కడ అవీవా అని కింద మీకు ఎంత అవీవా ఉందనేది ఇక్కడ కనపడుతుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఈ బాక్స్లో మీరు ఎంటర్ చేసుకోవాలి. మీరు ఎంత అమ్ముకోవాలనుకుంటున్నారు. ఒకవేళ మొత్తం అమ్మాలనుకోండి, మీరు మొత్తం అమ్మాలనుకుంటే ఇక్కడ ఉంది కదా ఈ పాయింట్ మీద పట్టుకొని మీరు ఇట్లాగా లాగేస్తే మొత్తం వచ్చేసింది 100%. చూసారా కింద 100, 75, 50, 25 అని ఉంది. ఓకేనా? ఒకవేళ 50% అమ్మాలనుకుంటే 50%లో పెట్టుకోండి. 100% అమ్మాలనుకుంటే 100%లో పెట్టుకోండి. మీ ఇష్టం, ఎంత అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఇట్లా జరుపుకుంటూ వస్తే మొత్తం వచ్చింది. ఓకేనా? నేనైతే 25% అమ్ముతున్నాను. చూడండి, నేను 25% పెట్టాను, నాకు $32 వస్తున్నాయి. ఓకేనా? మనం అవీవాని అమ్మేటప్పుడు అది డాలర్స్ రూపంలోకి మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, అవీవాని మనం సేల్ చేయగలది డాలర్స్ రూపంలోకి మారిపోతుంది, USDTలోకి మారిపోతుంది. ఇక్కడ చూడండి, అవీవా USDT అని ఉంది. చూసారా? అవీవా USDTలోకి మారిపోతుంది. మనం అవీవాని అమ్మేగానే అది USDT డాలర్స్ లోపలకి మారిపోతుంది. నేను మీకు డాలర్స్ ఇట్లా నేను 25% పెట్టి సేల్ బటన్ మీద ప్రెస్ చేయాలి. ఓకేనా? సేల్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇది సేల్ అయిపోతుంది. ఎప్పుడు మనకి మార్కెట్ ఆర్డర్లో ఉంచి మనం ఎంత అమ్మాలో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని అప్పుడు సేల్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? సేల్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అది సేల్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు సేల్ చేసేసాను. ఈ విధంగా సేల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? మార్కెట్ ఆర్డర్లో పెట్టుకొని మనం ఎంత కావాలో, ఇక్కడ ఎంత అమ్మాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సేల్ బటన్ మీద క్లిక్ చేయాలి, అంతే. ఓకేనా? ఇక్కడ మార్కెట్ ఆర్డర్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీకు వెంటనే సేల్ అవ్వాలనుకుంటే మార్కెట్ ఆర్డర్ ఉండాలి. లిమిటెడ్ ఆర్డర్లో ఉంటే ఏంటంటే ఆ ప్రైస్ వచ్చినప్పుడే అది సేల్ అవుద్ది. ఓకేనా? ఇప్పుడు మనకి 0.06 ఉంది కదా, 0.07కి వచ్చాక అమ్మాలనుకున్నారనుకోండి, లిమిటెడ్ ఆర్డర్లో 0.07 అని పెడితే అది 0.07కి వచ్చిన తర్వాత అది సేల్ అవుతుంది, లేకపోతే సేల్ అవుతుంది. మీకు వెంటనే సేల్ అవ్వాలనుకుంటే మాత్రం మార్కెట్ ఆర్డర్లో పెట్టాలి. అది మార్కెట్ ఆర్డర్లో పెడితే ఎంత రేటు ఉంటే అంత రేటుకి వెంటనే సేల్ అయిపోద్ది. నేను మార్కెట్ ఆర్డర్లో పెట్టి నేను మీకు వీడియో చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను. మార్కెట్ ఆర్డర్లో పెట్టి నేను అమ్ముతున్నాను. నాకు అసలు అమ్మాలని లేదు,
అమ్మటం అమ్ముకోపోవడం అనేది మీ ఇష్టం. చాలామంది కాల్ చేస్తున్నారు కాబట్టి నేను దీని గురించి వీడియో చేస్తున్నాను. నాకు అమ్మాలనే ఉద్దేశం అయితే లేదు. ఫ్యూచర్లో నాకు ఇది వాల్యూ పెరిగిద్దని ఉంది, అందుకని నేను ఉంచుకోవాలనుకున్నా. కానీ చాలామంది ఎలా అమ్ముకోవాలి, ఎలా విత్డ్రా చేయాలి, ఎలా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు మనం పంపించుకోవాలని అడుగుతున్నారు. దానికోసం నేను కొద్దిగా అమ్మి ఒక 25% అమ్మి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. దాన్ని చూపిస్తాను, ఓకేనా. అమ్ముకోకపోవడం అనేది అది మీ ఇష్టం. నేను అమ్ముకోమని చెప్పను, ఉంచుకోమని చెప్పను. ఒకవేళ సో ఈ విధంగా మీరు అమ్మేసుకోండి. ఫస్ట్ అమ్మేసుకున్న తర్వాత అది USDTలోకి మారిద్ది. మారిన తర్వాత ఏం చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు అమ్మేసా కదా. అమ్మేసిన తర్వాత మీరు కింద ఎస్టేట్ అనే బటన్ ఉంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఈ బటన్ మీద క్లిక్ చేసినాక మనకి ఓవర్వ్యూ అని ఉంది కదా పైన, ఈ ఓవర్వ్యూ మీద క్లిక్ చేయండి. ఓవర్ మీద క్లిక్ చేస్తే మనకి ఎలా కనపడుతుంది. ఇప్పుడు నాకు అవీవా ఉంది. అవీవా నేను అమ్మిన తర్వాత నాకు $32 వచ్చినాయి, ఓకేనా. ఇప్పుడు ఈ $32 నేను సేల్ చేస్తాను, నా బ్యాంక్ అకౌంట్లోకి పంపించుకుంటాను. చూడండి, నేను ఈ $32 నేను సేల్ చేస్తున్నాను, ఓకేనా. ఈ $32 సేల్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, ఈ విత్డ్రా మీద క్లిక్ చేయండి. విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఒకటి విత్ ద క్రిప్టో అని ఉంది, ఇంకోటి P2P ట్రేడింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, ఓకేనా. 2 ఆప్షన్ మీద క్లిక్ చేయండి, కింద 2వ దాని మీద క్లిక్ చేయండి, ఓకేనా. దీని మీద క్లిక్ చేయండి. P2P అనేది ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్లోకి పంపించుకోవడానికి ఉపయోగపడుతుంది, ఓకేనా. అందువల్ల మీరు ఓన్లీ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి, మీరు కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా సరే మీకు ఇదే పద్ధతి ఉంటుంది దేంట్లోనైనా. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, మనకి బై సేల్ అని, ఓకేనా. మనం బై చేయాలనుకుంటే బై ఆప్షన్ మీద ఉండాలి, ఓకేనా. ఇప్పుడు బై ఆప్షన్ మీద ఉంది. ఇది మనం సేల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి, సేల్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఇది కిందకు వచ్చింది, ఇది పైకి వెళ్ళింది, ఓకేనా. ఇది కిందకు వచ్చింది, ఇది పైకి వెళ్ళింది. ఇంతకుముందు మనం బై అనే ఆప్షన్ మీద ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇది పైన ఉంది, ఇది కింద ఉంది, ఓకేనా. గమనించండి దీన్ని. సేల్ అనే ఆప్షన్లోకి వచ్చారు ఇది పైకి వెళ్ళిద్ది, అది కిందికి వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ అమ్మేసి దీన్ని మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకొని మన బ్యాంక్ అకౌంట్కి పంపించుకోవాలి. ఇది మన కాన్సెప్ట్, ఓకేనా. అందువల్ల మనం సేల్ చేస్తున్నాము. చూడండి, ఇక్కడ నేను $32 ఎంటర్ చేశాను. $32 నాకు ఇంత అమౌంట్ అయితే వస్తుంది. సో నేను $32 ఎంటర్ చేశాను, అది ఇండియన్ రూపీస్లో ఇంత వస్తుంది మనకి అకౌంట్లోకి, ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత మీరు తర్వాత మనం కింద సెలెక్ట్ పేమెంట్ మొదలని క్లిక్ చేయాలి. సెలెక్ట్ పేమెంట్ మొదల మీద క్లిక్ చేయండి, ఓకేనా. సెలెక్ట్ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగైతే ఓపెన్ అవుద్ది. యాడెడ్ పేమెంట్ మెథడ్ UPIయా లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫరా IMPS అని ఇట్లా అడిగిద్ది, ఓకేనా. మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ, ఓకేనా. UPI సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయండి. కింద కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ అడుగుతుంది చూడండి, ఇక్కడ మనకి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ అవుతుంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇక్కడ ఆటోమేటిక్గా నా పేరు వచ్చేసింది, ఓకేనా. నా పేరు వచ్చేసింది. తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది, నెంబర్ ఎంటర్ చేయండి. బ్యాంక్ నేమ్ ఎంటర్ చేయండి. IFSC కోడ్ ఎంటర్ చేసి కింద యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ యాడ్ మీద క్లిక్ చేయండి. మీరు ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనేది మీకు కనపడుద్ది, బ్లాక్ కలర్లో కనపడుద్ది. యాడ్ మీద క్లిక్ చేస్తే మీకు బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిపోతుంది. మీకు ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా అమౌంట్ అయిపోతుంది. మీరు ఏ రోజు అయితే పెడతారో అదే రోజు మీకు అకౌంట్లోకి అమౌంట్ కూడా వచ్చేస్తాయి. నాది అయిపోయింది. నేను మీకు రిసిప్ట్ కూడా చూపిస్తాను, చూడండి. ఈ విధంగా ఏంటంటే మనం క్రిప్టో కరెన్సీ నమ్మి మన అకౌంట్లోకి అమౌంట్ రూపంలోకి మార్చుకోవచ్చు. ఈ విధంగా వీడియోలు అనేది చాలా తక్కువ ఉంటాయి. నేను మీకు నా కింద టీంకి నేను అందరికీ డీటెయిల్గా చెప్పాలని ఈ వీడియో చేస్తున్నా కాబట్టి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి అనేది వెళ్తూ ఉండిద్ది. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి లైక్ చేసి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి దీన్ని. ఈ విధంగా మన క్రిప్టో కరెన్సీ నమ్మి మన అకౌంట్లోకి అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా అకౌంట్లోకి డిపాజిట్ అయినాయి, నేను మీకు అది కూడా చూపిస్తాను, చూడండి. సో తర్వాత మాత్రం కింద OKX మీద క్లిక్ చేయండి. ఇక్కడ OKX మీద క్లిక్ చేసిన తర్వాత మనకి పైన ఇక్కడ మెసేజెస్ ఆప్షన్ ఉంది చూడండి, కింద పైన మెసేజెస్ ఆప్షన్ ఉంది కదా, ఈ మెసేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది, నోటిఫికేషన్ కాదు మెసేజెస్ మీద క్లిక్ చేయండి. మెసేజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది. మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనబడుతూ ఉంటుంది. కొంచెం పైకనండి, కింద కానండి, ఆల్రెడీ నాకు మెసేజ్లు వచ్చినాయి కాబట్టి
చూడండి ఇదిగోండి నా బ్యాంక్ అకౌంట్లోకి ఇంత అయితే డిపాజిట్ అయిపోయింది. కొంచెం కిందకి అంటున్నాను చూడండి. ఇదిగోండి ఇక్కడ రిసిప్ట్ కూడా ఇచ్చారు నాకు. ఈ రిసిప్ట్ మీద క్లిక్ చేయండి. ఈ రిసిప్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా కనపడుతుంది మీకు, చూసారా? మనీ సెండ్ సక్సెస్ఫుల్లీ ఓకేనా. నా అకౌంట్ నెంబర్లో కూడా ఇది జమ అయిపోయింది. సో ఈ విధంగా అయితే మనకి క్రిప్టో కరెన్సీ నమ్మి మన అకౌంట్లోకి అమౌంట్ని డిపాజిట్ చేసుకోవచ్చు. అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమయ్యేలో కూడా నేను చాలా క్లారిటీగా అయితే చెప్పాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియో బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి ఓకేనా. అర్థమైన దాకా మళ్ళీ చూడండి, తప్పు అయితే చేసుకోవద్దు. మీ అందరికీ చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళందరూ దీనికి లైక్ చేయండి, ఎక్కువగా షేర్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియో మీకు అందుబాటులో ఉంటాను. ప్రతి ఒక్కటి నేను మీకు వీడియో చేస్తానంటే చిన్నదానికి కూడా అప్డేట్ వీడియో నేను చేయలేను. ఏదన్నా మనకి ఒక యాప్లో ఇంటర్ఫేస్ మారిందని, యాప్లో ఆప్షన్ మారిందని, ఈ ఆప్షన్ మారిందని నేనైతే వీడియో చేయలేను. ఏదన్నా మనకి ఈ వీడియో ఖచ్చితంగా చేయాలి, చేస్తేనే వీళ్ళకి అర్థం అవుద్ది అనుకుంటేనే నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా అయితే మీకు అందుబాటులో ఉంటాను ఓకేనా. అలాగే అందరికీ, మన సబ్స్క్రైబర్స్కి, నా టీం అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఆనందంగా ఉండండి. ఇంకా రాబోయే రోజుల్లో క్రిప్టో కరెన్సీ అనేది చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది కాబట్టి మైనింగ్ అయితే మీరు ఆపుకోవద్దు. కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోవడం కూడా ఆపుకోవద్దు. ఎక్కువగా జాయిన్ చేసుకొని ఒక టీం అయితే బిల్డ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి నా అకౌంట్లోకి 2880 రూపాయలు అనేది క్రెడిట్ అయిపోయినాయి. నేను మీకు కింద రిసిప్ట్ చూపించాను. ఇది నా బ్యాంక్ అకౌంట్ నుంచి చూపిస్తున్నాను ఓకేనా. మీరు ఎటువంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. 100% మన ఫ్రీ మైనింగ్ నుంచి డబ్బులు సంపాదించుకోవటం అనేది ప్రూఫ్ అయింది మీకు ఓకేనా. ఇది నిజం, ఇది ప్రూవ్ అయింది కాబట్టి మీరు ఎవరు నిర్లక్ష్యం చేసుకోవద్దు. 100% మీరు మైనింగ్ చేయండి. ఎవరైనా ఆగిపోయిన వాళ్ళు ఉన్నా సరే తిరిగి స్టార్ట్ చేయండి మొత్తం మైనింగ్ అనేది. మీరు టీంని బిల్డ్ చేసుకోండి. ఫ్రీగా మనకు అమౌంట్ వచ్చేదాన్ని మీరు ఏది వదులుకు పెట్టుకోవద్దు. క్రిప్టో కరెన్సీ అనేది చాలా పవర్ఫుల్. రానున్న రోజుల్లో నేను మళ్ళీ చెబుతున్నాను, ఎవరు మైనింగ్ చేయకుండా అయితే ఆగొద్దు. ఎవరైనా స్టాప్ చేసి ఉన్నా సరే ఇమీడియట్గా అయితే మీ మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ చాలామంది నెట్వర్క్ ఒక అపోహ అయితే ఉండేది చాలామందికి, ఇది ఫ్రీ మైనింగ్, దీంట్లో డబ్బులు వస్తాయా, ఏంది ఇదంతా ఫేక్ అని అపోహలో ఉన్నారు చాలామంది. ఇది అపోహ కాదు, నిజం. ఇది ప్రూవ్ అయింది మీ కళ్ళ ముందు. నేను ఇప్పుడు విత్డ్రా చేసి నా బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ కూడా మీరు కళ్ళారా చూశారు కాబట్టి ఇది ఫేక్ కాదు ఓకేనా. ఇది ఫేక్ కాదు కాబట్టి అందరూ టీం బిల్డ్ చేసుకోండి, హ్యాపీగా మైనింగ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి కూడా తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.